పెద్దలకు మరి పాస్టర్స్కి అందరికీ వందనాలు, మరి సర్వజనుల అందరికీ వందనాలు. మరి ఈరోజు పరిశుద్ధ దినము, మరి అదేవిధంగా మరి నాయన మరి మళ్ళీ ఈరోజు ఆరాధనలో నడిపించమని పరిశుద్ధాత్మదేవ మరి ప్రార్థించుకుందాం. అందరూ తలలు వంచండి. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వోన్నతమైన దేవ తండ్రి, తండ్రి యొక్క దేవ నిన్ను మర్చిపోయి ఎందరో మరి తండ్రి మరి ఒక్కరే దేవుడు ఉన్నారు అనుకుంటున్నారు ప్రభు. తండ్రి త్రివేక దేవుడు అయి ఉన్నావు తండ్రి నాయన. ప్రభు మమ్మల్ని నడిపిస్తున్నావు తండ్రి నాయన. నీ జ్ఞానం చేత పరిశుద్ధాత్మ దేవ మాలో ఉండి మమ్మల్ని నడిపించమని ఆరాధనలో ముందుకెళ్ళేటట్టు సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మరి పాట పాడుకుందాం. నువ్వు చేసిన మేలకు, నువ్వు చూపిన కృపలకు, నువ్వు చేసిన మేలకు, నువ్వు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ పాటి వాడినని నేనెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నంతగాను దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ పాటి వాడిమని మము ఎంతగానో హెచ్చించావు, అంచలంచలుగా హెచ్చించి మమ్మంతగాను దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. బలహీనుడినైనా నన్ను నీవెంతగానో బలపరిచావు, క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరము తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరము తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. బలహీనుడినైనా మమ్ము నీవెంతగానో బలపరిచావు, క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరము తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఆమేన్. స్తోత్రం స్తోత్రం నాయన, మహోన్నతుడా మహాగణుడా ప్రభువా తండ్రి, ప్రభువా పరలోకమున్న మా తండ్రి, ప్రభువా తండ్రి మరి కుమారుడైన దేవా నీకే స్తోత్రం, తండ్రి యొక్క దేవా నీకే స్తోత్రం, కుమారుడు యొక్క దేవా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రం తండ్రి. వేల కోట్ల స్తోత్రాలు స్తుతులు తండ్రి. నాయన నీకెన్ని చెల్లించిన తక్కువనే తండ్రి, నీకే మహిమ ఘనత చెందునుగాక ప్రభువా. పరిశుద్ధాత్మ దేవ మాలో ఉండి మరి ఈరోజు ఏం చెప్పాలో మరి మాట్లాడిపించమని యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మరి అందరం వాక్యంలోకి వెళ్దాం, వాక్య పరిచర్యలోకి వెళ్దాం. మరి వాక్య ధ్యానం చేద్దాం. మరి వాక్యాన్ని అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము మరి 12 మంది శిష్యులు ఎలా ఏర్పడ్డారు,
ఎలా కూడారు, మరి ఎలా దేవుడు పునరుత్థానుడయ్యాడు, మరి దేవుని రాజ్యం గురించి మరి అక్కడున్న థియోఫియా అనే రచయిత ఎలా చెప్పాడో మరి ఒకసారి ధ్యానిద్దాం. ఎందుకంటే అపోస్తుల కార్యంలో 12 మంది శిష్యుల గురించి చెప్పి ఉంటుంది. అందులో నుంచి మొదటి సంఘం గురించి మరి పెద్దలు వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళే పెద్దలుగా వాళ్ళు మొదటిగా స్టార్ట్ అయింది. వాళ్ళు సువార్తలలో ఉన్నవారు వారే. మొదటి సంఘం ఎలా స్థాపించబడిందో మరి చూద్దాం. ఓ థియోఫియా, యేసు తను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించింది. తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుట నాకు బోధించుటకును ఆరంభించుటకు వాటినన్నిటినీ గూర్చి నా మొదటి గ్రంథంలో రచించి తిని ఆయన శ్రమపడి తర్వాత 40 దినముల వరకు వారికి కనపడెను దేవుని రాజ్యం విషయముల గురించి గూర్చియు బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తమ తమ సజీవుననిగా ఏర్పరచుకొనెను. ఆయన వారిని కలుసుకొనిన ఇలాగో ఆజ్ఞాపించదు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకొని యెరూషలేములో యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చినట్టు కానీ ఇది దినములలోగా మీరు పరిశుద్ధాత్మతో బాప్తీసం పొందేదరని. కాబట్టి వారికి కూడి వచ్చినప్పుడు ప్రభు ఈ కలమందు ఇజ్రాయేల రాజ్యంలో మరల అనుగ్రహించెను అని ఆయనను అడగగా ఆయన ఆ కాలమున సమాజములకు తండ్రి తన స్వాధీనం ఇచ్చుకొని ఉన్నాడు. వాటికి తెలుసుకొనుటకు మీ పని కాదు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు గనుక మీరు యెరూషలేములో యూదయ సమరయ దేశమంతటా భూదిగంతము వరకు మూలల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. దేవుడికి స్తోత్రం. మరి దేవుడు రాజ్యం గురించి చెప్తా ఉన్నాడు. మీరు వెళ్ళండి, మీ మీద పరిశుద్ధాత్మ శిష్యులకు మరి యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు. మరి ఆయన పునరుత్థానుడు అయిన తర్వాత 40 దినములు మరి అక్కడ ఉన్న శిష్యులకు రాజ్య సువార్త అంటే తండ్రి సువార్త, తండ్రి రాజ్యం గురించి మరి చెప్తా ఉన్నాడు. పరలోక రాజ్యం గురించి చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మీరు దిగంతల వరకు మరి సువార్తను ప్రకటించండి అని చెప్తున్నాడు. మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారు అని చెప్తున్నాడు. యోహాను ఎలా అయితే నీళ్ళతో బాప్తీసం ఇచ్చినట్టు మీరు పరిశుద్ధాత్మని పొందుకున్నారు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి అపోస్తుల 1వ అధ్యాయంలో మరి మాట్లాడుతూ ఉన్నారు. మరి అదేవిధంగా చూసుకుంటే 9వ వచనం ఈ మాటలు చెప్పి వారికి చూచుచుండగా ఆయన ఆరోహమై అప్పుడు వారి కనులను కనబడకుండా మేఘము ఆయనను కనిపోయెను. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండేది. ఇది తెల్ల వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్దకు నిలిచిరి. ఎందుకు మీరు ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు ఎందుకు చూస్తున్నారని 2 తెల్ల వస్త్రం వేసుకున్న మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఒక మేఘం వచ్చి కొనిపోయి మరి ఆయన కనిపించకుండా ఆ శిష్యులకు కూడా కనిపించకుండా వెళ్ళిపోయే వరకు వాళ్ళందరూ అటే చూస్తూ ఆకాశం వైపు తేరి చూస్తూ ప్రభువా అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అప్పుడు మరి 2 సాక్షులు తెల్ల బట్టలు వేసుకున్న సాక్షులు ఎందుకు చూస్తున్నారు అక్కడ అని 9వ వచనంలో చెప్తున్నారు. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచూ
చుండిరి. ఇదిగో తెల్ల వస్త్రములు వాళ్ళు ధరించుకొని ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచిరి. గలిలియా మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూపుచున్నారు? మీరెందుకు పరలోకమును చేరుకొనబడిన ఈ యేసు ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచెదరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పారు. మరి వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ రీతిగా అయితే పరలోకానికి వెళ్తూ ఉన్నాడో అదే రీతిగా మళ్ళీ మన దగ్గరికి వస్తాడు దేవుడు. రాకడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మళ్ళీ రాకడలో వస్తారని మరి అక్కడ ఉన్న ఇద్దరు సాక్షులు మనుషులు చెప్తా ఉన్నారు. అప్పుడు వారు ఒలీవల వనము అనబడిన కొండకు యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినము నడుమ దినంతము దిగువంతను సమీపమున ఉన్నది. వారు పట్టణంలోకి ప్రవేశించి తమ బస చేయుచుండిరి. మేడగదిలలోనికి ఎక్కిపోయిరి. వారి ఏక రీతిగా అంటే ఇక్కడ వారెవరనగా అంటే ఎక్కిపోయిన తర్వాత వారెవరనగా అంటే ఎవరెవరు మేడగదిలోకి అంటే ఎక్కిపోయారో వాళ్ళ పేర్లు చెప్తా ఉన్నాడు. 12 మంది శిష్యుల పేర్లు చెప్తా ఉన్నాడు. పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిపు, తోమా, బర్తుమనుపాయ, మరి తోమా, అలస్పాయు అను కుమారుడు యాకోబు, జేలేతు అనబడిన సీమోను, యాకోబు కుమారుడైన యూదా అనువారు ఉండిరి. అంటే ఇంతమంది శిష్యులు మేడగదిలో ఎక్కి మరి ఉన్నారట. మరి అక్కడ మేడగదికి చేరుకున్నారట. మరి వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లైన మరియయు ఆయన సహోదరుడైన యేసేపుతో అక్కడ తెగ ప్రార్థన చేయుచుండిరి. ఇక్కడ ఎవరెవరున్నారు? శిష్యులే కాదు, యేసు ప్రభు వారి తల్లి మరియ, మరి సహోదరుడు యేసేపు కూడా ఉండి ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారితో మధ్య నిలిచి ఇట్టెను. అంటే అప్పుడు సంఘము 120 మంది, అంటే 120 మంది అక్కడ ఎవరైతే ఉన్నారో మరి విశ్వాసులు కలిసి అక్కడ 120 మంది మొదటి సంఘంలోనే ఉన్నారు. అంటే అక్కడ ప్రార్థించేవారు. సహోదరులారా, యేసుని పట్టుకొనిన వారి త్రోవను చూపిన యూదను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనములను నెరవేర్పవలసి ఉండెను. అతడు మనలో ఒక్కడుగా ఎంచబడవాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూద ద్రోహము వలనే సంపాదించిన రూకములను నిచ్చి యొక్క పొలమును కొనెను. అతడు తలకిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులయు బయటపడి వచ్చెను. ఈ సంగతి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎవడైతే పట్టించాడో యూదా అనేవాడు కూడా శిష్యుడే. ఆయనను పట్టించిన తర్వాత ఆయనకు శిక్ష వేశారు. మరి నడిమికి మరి ఆ ఉరి శిక్ష వేసినప్పుడు నడిమిలో ఉన్న మరి పడ్డాడు. అంటే వెనుకకు పడినప్పుడు ఆ తెగిపోయి తాడి పడ్డప్పుడు ఆ పేగులు అంటే కొన్ని రోజులకు ఆ శవం అలా మురిగిపోయి ఆ పొలంలోనే ఎవరైతే మరి యేసు ప్రభుని పట్టించాడో ఆ రూకంలో వల్ల ఆ పొలం కొన్నాడు. ఆ పొలంలో మరి పడి అలానే చనిపోయాడు. మరి అందులో నుంచి మురిగిపోయి ఆ పేగులు అనేటివి బయటపడ్డాయి.
అతడు ఓకే. ఈ యూద ఓకే. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికందరికీ తెలియవచ్చి గనుక వారి భాషలతో ఆ పొలమును అకేలదము అను బడి ఉన్నది అనేది రక్త భూమి అని దానికి ఒక పేరు. అకేలదవు అని అనబడిన దానికి రక్త భూమి అని అర్థము. అంటే ఆయన పొలం కొన్నాడు యూద అనే వ్యక్తి. మరి దేవుణ్ణి యేసుప్రభుని పట్టించిన వ్యక్తి ఆ శిష్యుల్లో ఆ యూద మరి రూకాలిచ్చి కొన్న భూమి పేరు మరి అకేలేదు. దానికి అర్థము రక్త భూమి అని అర్థమని. ఇది ప్రమాణముగా అతని ఇల్లుని పాడైపోనుగాక, దానిలో ఎవడు కాపురముండునుగాక, కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగమును వేరొక్కడు కొనుకపోవునుగాక అని కీర్తనలు గ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చి ఉన్నది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరలోకమునకు చేరుకొనబడిన దినమున వరకు ఆయన మన మధ్యన సంచరించుచుండిన కాలము అంతయు మనలో కలిసి ఉన్న వీరి ఒక్కడు మనతో కూడా ఆయన పునరుత్థానం గురించి సాక్షుడై ఉండుట అవశ్యము చేసిన. అంటే ఈ యూద కూడా సాక్షి అయి ఉన్నాడు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తును పట్టించినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకానికి చేరాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ యూదని కూడా మరి దేవుడు మరి తను మరి చనిపోయాడు. ఈ వ్యక్తి కూడా సాక్షిగా ఉన్నాడు. దేవుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాక్షి అయి ఉన్నాడు అని చెప్తా ఉంది బైబిల్ గ్రంథం. అప్పుడు వారు యుస్తా అను మారు పేరు గల బర్నబా అనబడిన యేసేపు, మత్తయ్య అను ఇద్దరిని నిలబెట్టి ఇట్లాంటి ప్రార్థన చేసిరి. అందరు హృదయములను ఎరిగి ఉన్న ప్రభువు తన చోటికి పోవుటకు యూద తప్పిపోయెను. పోగొట్టుకొనిన ఈ పరిచర్యలో అపోస్తులతో పాలు పొందుటకు మీరందరిలో నీవు ఏర్పరచుకున్నవానివి కనపరచుమనిరి. చిట్టి వచ్చును కనుక అతడు 11 మంది అపోస్తులతో కూడి లెక్కింపబడిరి. అంటే ఆఖరికి బర్నబా అనే వ్యక్తిని కూడా మరి బర్నబాస్ అనే వ్యక్తిని, అంటే బర్నబా అంటున్నా, బర్నబాస్ అనే వ్యక్తి మరి ఒక్కడు మనలో నుంచి వెళ్ళిపోయాడు. మరి యూద అనేవాడు అది భర్తీ చేయడానికి చిట్టీలు వేసుకొని ప్రభువుని ప్రార్థించి వారు చిట్టీల్ని వేసుకున్న తర్వాత మరి ఆ వ్యక్తిని తీసుకోవడం. 11 మంది అపోస్తులు ఉన్నారు కాబట్టి ఈ వ్యక్తిని మరి వాక్య పరిచర్యలో మరి బర్నబాసును కూడా వాళ్ళు లెక్కించి తీసుకున్నారు. ప్రభు నామానికి వందనాలు. మరి ప్రభువు ఈరోజు మాట్లాడింది 11 మంది, అంటే ఒక శిష్యుడు తప్పిపోయినా కానీ మరి ఆయన వెళ్ళిపోయినా కానీ వేరే వారిని కూడా తీసుకోవచ్చు అని ఈ గ్రంథం చెప్తుందంటే తప్పులు చేసి దేవుళ్ళలోకి వచ్చి మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయిన గురించి మనము ఆలోచించాలి. కానీ ఇక్కడ ఈ శిష్యులు అనేవారు మొదటి సంఘం కాబట్టి
మరి ఆలోచించాలి కానీ ప్రార్థించాలి వాళ్ళ గురించి కానీ. మరి అక్కడ కూడా ప్రార్థించారు. మరి ప్రార్థించినప్పుడు కూడా మరి ప్రభువుని పట్టించారు కాబట్టి ఆ మనిషి లేడు కాబట్టి, ఆ మనిషి ఉండుంటే ప్రభువు క్షమించేవాడు కావచ్చు. మరి అలాంటి వారు ఎవరు లేరు కాబట్టి ప్రభువుకి మహిమ కలుగును గాక, దేవునికే మహిమ కలుగును గాక, పరిశుద్ధాత్మకే మహిమ కలుగును గాక, తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, మరి పరిశుద్ధ దినమని దానించుకున్నందుకు ప్రభువా మరి వేల కోట్ల స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన ప్రభువా దేవా, ఆకాశం ఉన్న మహాదేవ తండ్రి, మరి ఆకాశం నీ సింహాసము, భూమిని పాదపీఠం తండ్రి. నాయన ప్రభువా మరి ఈ లైవ్లో మరి తండ్రి ప్రతి ఒక్క బిడ్డని మరి అలాంటి బిడ్డలు లేకుండా మరి తప్పిపోకుండా తండ్రి, మరి ఆ బిడ్డ తప్పిపోయిందని మిగతా బిడ్డలు కూడా తప్పిపోద్దు తండ్రి. మిగతా బర్ణబాస్ లెక్క ప్రతి ఒక్క బిడ్డ మారాలి ప్రభువా. బర్ణబాస్ లెక్క కొత్త వ్యక్తులు రావాలి తండ్రి. మరి పాత వారితో పాటు కొత్త వారు మరి నీ సువార్త, రాజ్య సువార్త మొత్తము ప్రపంచం మొత్తం ఉండాలి ప్రభువా. ప్రతి ఒక్కరూ మరి దేవుని మహిమపరచాలి ప్రభువా నిన్ను మహిమపరచాలి తండ్రి. మరి తండ్రి మాకు మంచి జ్ఞానం ఇచ్చి నడిపించుమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్స్ విజన్ ఛానల్కి మీ అందరికీ వందనాలు. ఆమేన్.